నిర్మల్ జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు గత 3 రోజులుగా సమ్మెబాట పట్టారు. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమ్మెకు గల కారణాలేంటి, వారి ప్రధాన డిమాండ్లు ఏంటి అనే విషయంపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కేంద్రంలో ఆడియో కార్యాలయం ముందు గత 3 రోజుల నుంచి సమగ్ర శిక్షణ అభియాన్ కింద పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటి, వాళ్ళ యొక్క బాధ ఏంటి మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటి? సార్, మేము విద్యాశాఖలోని సర్వశిక్ష అభియాన్లో గత 17 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం సార్. మా దాంట్లో ఎంఆర్సీలలో పనిచేసే ఉద్యోగులు, ఎంఐఆర్సీలు, సీసీఓలు, మెసెంజర్లు, అలాగే కాంప్లెక్స్ స్థాయిలో సిఆర్పీలు పనిచేస్తున్నారు. ఇంకా పాఠశాల స్థాయిలో పీటీఐలు ఉన్నారు. కేజీబీవీలలో ఎస్ఓలు, పీజీసీఆర్టీలు, సిఆర్టీలు, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్, ఇలా అనేక విభాగాలుగా ఉండి మన జిల్లాలో దాదాపు 650 ఉద్యోగులు ఉన్నాము. అలాగే ఈరోజు రాష్ట్రంలో 22,000 ఉద్యోగులు ప్రతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు వారు కాంట్రాక్టు ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పినారు. ఈ కాంట్రాక్టు వ్యవస్థనే ఉండకుండా దీన్ని పూర్తిగా ఎత్తేసి మరి అందరూ రెగ్యులర్ ఉద్యోగుల్ని నియమించేటట్లు వారు చర్యలు తీసుకుంటామని చెప్పేసి గతంలో చెప్పినారు. మరి వారి మాటల ప్రకారమే మనం ఈరోజు మేమందరం కూడా మా యొక్క న్యాయపరమైన డిమాండు మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయమని అడుగుతున్నాము. మేమందరం కూడా పరీక్ష రాసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ ద్వారా ఎంపికైనాము. మేమందరం కూడా రెగ్యులరైజ్ చేయడానికి, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చేయడానికి మేమందరం కూడా అర్హత కలిగి ఉన్నాము. గత 3 రోజుల నుంచి మీరు ధర్నా చేస్తున్నారు కదా, ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా స్పందన వచ్చింది? ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఇప్పటివరకు రాలేదండి. కానీ మాకు అసెంబ్లీ సాక్షిగా విద్యాశాఖ అధికారి అయిన సబితా ఇంద్రారెడ్డి మేడం గారు ఏమన్నారంటే, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న విద్యాశాఖ వ్యవస్థలను అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయడం కుదరదు అని అంటుంది. అమ్మ, మేమందరము మీకు కనిపించట్లేదా? మేము 16 జీవో ప్రకారమే మేము ఈ ఎంపిక విధానం అనేది జరిగింది. సెర్ఫ్ ఉద్యోగులను మీరు ఏ విధంగా అయితే రెగ్యులర్ చేశారో మమ్మల్ని కూడా చేయాలి. మేము ఈరోజు కొత్తగా అడుగుతుంది ఏమీ కాదు. 2014 లోపల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు వనపర్తి సభలో చెప్పిన దాని ప్రకారమే ఆడబిడ్డలని కస్తూర్బాలో పనిచేసే వాళ్ళందరినీ 100% రెగ్యులర్ చేస్తా అని చెప్పారు. దాన్ని ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి అమలుకు నోచుకోలేదు. దాని విధంగా అమలు లేదని, మాకు ఎలాంటి కార్యాచరణ కూడా జరపట్లేదని తెలిసి మేము ఇప్పుడు నిరసన కార్యక్రమాన్ని మొదలుపెట్టి 3 రోజుల నుంచి రోడ్ల మీద పడి తిరుగుతున్నాము. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఆయందు దయతలిచి మాకు ఇస్తాన రెగ్యులర్ని వెంటనే అమలు చేయాలని మేము ఆశిస్తున్నాం. మీకు ఈ ధర్నాల లోపల 3 రోజులు చేస్తున్నా, మీ ప్రభుత్వం స్పందన అడిగితే మీరు తర్వాత ఏం చేస్తారు? ఈరోజు మేము 3 రోజులు నిరసన సార్. ఈ నిరసనతో సాయంత్రం వరకు ఎలాంటి గుడ్ న్యూస్ ప్రభుత్వం నుంచి మాకు రాకుంటే రేపటి నుంచి మా సమ్మె తీవ్రతరం చేస్తాం సార్. మాకు న్యాయమైనటువంటి మా డిమాండ్ రెగ్యులరైజేషన్ చేసేంత వరకు కూడా మేము నిరంతరం పోరాడుతూనే ఉంటాం సార్. మాకు కూడా ఓట్లు కావాలి సార్. మేము కూడా మా కుటుంబాలను, మా యొక్క గ్రామాలను, మా సొంత జిల్లాలను వదిలి కూడా తెలంగాణ ఉద్యమంలో మేము అందరం కూడా పాలు పొందిన వాళ్ళమే కదా సార్. మేము కూడా లాఠీ దెబ్బలు తిన్నా, మేము కూడా గోషమాల్ జైల్లో మేము అందులో ఉన్నోళ్ళమే సార్ మేము కూడా. కాబట్టి మేము కూడా కనబడుతున్నాం. కాబట్టి మీరు తక్షణమే మాకు న్యాయం చేయాలి సార్. మా ప్రధానమైన డిమాండ్ రెగ్యులరైజ్ చేసుడు. ఒకవేళ రెగ్యులరైజ్ చేయకుంటే ఈ ధర్నా ఇంతతోటి ఆగదు, ఇంకా తీవ్రతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు. శ్రీనివాస్, రాజ్ న్యూస్, నిర్మల్ జిల్లా కేంద్రం నుండి.